డాక్టర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మనం ఉదయం నుంచి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. వింజమూరులో కార్యక్రమం చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక వారి జన్మదినం రోజున 46 లక్షలతోటే మనం బిచ్చంపల్లిలో ఒక రోడ్డు ఒకటి ఓపెన్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మన స్వచ్ఛాంధ్ర రథం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. మనం మొట్టమొదట ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వింజమూరులో ఒక స్వచ్ఛ రథం ఓపెన్ చేయడం జరిగింది. ఫిబ్రవరి నెలలో ఓపెన్ చేస్తే ఈ 2-3 నెలల్లోనే 2,50,000 తోటే ఆయన కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇనుము అవ్వచ్చు, అల్యూమినియం అవ్వచ్చు, రకరకాల స్క్రాప్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవ్వచ్చు, రకరకాల స్క్రాప్ అంతా కలెక్ట్ చేసి ఈ స్వచ్ఛ రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారి నాయకత్వంలో వారిచ్చే దిశానిర్దేశం, వారిచ్చే సూచనలతోటే ఈ స్వచ్ఛాంధ్ర రథాలను కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం. దానివల్ల ఊర్లో కొంత వేస్ట్ ఏదైనా ఉంటే ఆ వేస్ట్ వల్ల డబ్బులు వచ్చే ప్రయోజనం ఉంటది. మనం గవర్నమెంట్ నుంచి ప్రతి మండలానికి ఆ వెహికల్ ఎవరైతే నడుపుతున్నారో వారికి ఒక 25,000 రూపాయలు మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ 25,000 తోటే అతను ఒక 2-3 ఎంప్లాయీస్ ని పెట్టుకొని, అలాగే అతను స్క్రాప్ అంతా కలెక్ట్ చేసి ఎవరి దగ్గరైనా, ఇప్పుడు వాటర్ బాటిల్, మన వాటర్ ప్లాస్టిక్ బాటిల్స్ అయి ఉన్నాయి, ఇంత ముందే చూసాం మనం, 1.5 కేజీ బాటిల్స్ వచ్చాయి, ఒక 20 రూపాయలు డబ్బులు వస్తాయి. ఆ దాన్ని మనం ఒక డిసిప్లిన్ గా, అంటే ఏదన్నా దానికి డబ్బులు వస్తున్నాయి అంటే డెఫినెట్ గా దానికి ఒక పద్ధతి అలవాటు చేసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసిన పథకం ఇది మంచిగా వెళ్తా ఉంది. ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది. పొడి చెత్త, తడి చెత్త సపరేట్ చేసుకుంటే పొడి చెత్తకి మనకు డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఎక్కడ పడితే అక్కడ డ్రైన్ లేకుండా, డ్రైన్లన్నీ నాశనం చేయకుండా ఒక పద్ధతి అలవాడే పరిస్థితి ఉంది. స్టేట్ లోనే మన వింజమూరు మండలం మొట్టమొదటి స్థానంలో రావడం జరిగింది. స్వచ్ఛ రథంలో మనం చేసిన కార్యక్రమం స్టేట్ లోనే మొదటి ర్యాంక్ రావడం జరిగింది. అంటే ప్రజల భాగస్వామ్యం ఉండి, నాయకుల భాగస్వామ్యం ఉంటే ఏ కార్యక్రమాన్ని అక్కడ మనం ముందు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. దాని మూలంగా అది ఒకటి. తర్వాత ఇక్కడ కార్యక్రమం తుఫాను జరిగినప్పుడు, వర్షాలు బాగా వచ్చినప్పుడు, ఇది తుఫాను ఎఫెక్టెడ్ ఏరియాస్ తక్కువ ఉన్నా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వీళ్ళ ఇళ్ళన్నీ పోవడం జరిగింది. ఇక్కడున్న ఎస్టీ సోదరి మళ్ళీ ఇళ్ళన్నీ కూడా గాలికి ఇదైపోయి వాళ్ళందరినీ కూడా స్కూల్లో పెట్టుంటే స్కూల్కి వచ్చాను నేను. వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా పరామర్శించి ఆ నేలలోనే వాళ్ళని కొంత 3 రోజుల పాటు భోజన సదుపాయం చేయించి ఆ రోజున డిసైడ్ చేసుకున్నాం ఖచ్చితంగా వీళ్ళకి ఆదరించాలని చెప్పి. ఆ రోజున ఎంఆర్ఓ గారికి మనం చెప్పడం జరిగింది. 40 పట్టాలు రెడీ చేసి ఒక లేఅవుట్ రెడీ చేశారు టీడీ గారు చెప్పినట్టుగా. ఆ 40లో కూడా ఇంకా 8 ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ 32 మందికి కూడా ఇచ్చాము. ఈ 32 మందిలో కూడా మీకు అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో రేషన్ కార్డు కానీ ఫస్ట్ ఆధార్ కార్డు లేని వాళ్ళు చేయొద్దండి ఒకసారి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆధార్ కార్డు లేని ఎస్టీ సోదరి మళ్ళీ ఎవరైనా ఉంటే చేయొద్దండి ఒకసారి. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అందరు కలిపి అందరికీ ఆధార్ కార్డులు అయిపోయినాయి. నేను వచ్చిన రోజున అందరికి లేవు. అదొక బృహత్తరమైన కార్యక్రమం. అది నాయకులు, ఇక్కడ ఊరి పెద్దలు, ఊరి నాయకులు దయచేసి మీరు కూడా గమనించండి అమ్మా. ఊరి పెద్దలు ఇక్కడ అంతా ఉన్నారు, మీ ముందంతా ఉన్నారు, మన ఊరి పెద్దలంతా ఉన్నారు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఊరి పెద్దల దగ్గర కూర్చొని పరిష్కరించుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో గ్రామాలు సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే గొడవలు ఎంత తగ్గితే అంత మంచిది. ఎవరైనా ఏదైనా గొడవ పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఊరి పెద్దలు ఉంటారు. ఊరి పెద్దల దగ్గర కూర్చొని పట్టణానికి పోలీసుల దగ్గరికి పరిగెత్తకుండా ఊరి పెద్దల దగ్గర కూర్చొని పరిష్కారం చేసుకుంటే ఖచ్చితంగా మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా బాబు గారు కూడా అదే ప్రోత్సాహం చేస్తా ఉన్నారు. మీడియేటర్స్ కి ప్రోత్సాహకాలు ఇచ్చి ఈ కేసులు తగ్గాలంటే, లక్షల కేసులు ఉన్నాయి కోర్టుల్లో, కేసులు తగ్గాలంటే మనం కొద్దిగా మంచిగా ఆలోచించి కొద్దిగా ముందుకెళ్తే తగ్గే మార్గం లేదు. అలాగే రేషన్ కార్డులు ఎంతమందికి లేవు ఇక్కడ? రేషన్ కార్డు లేని వాళ్ళు చేయొద్దండి. రేషన్ కార్డు లేని వాళ్ళు కుటుంబానికి ఒక రెత్తండి చేయి, కుటుంబానికి ఒక రెత్తండి చూసుకోండి అమ్మాయి. అంటే తొందరగా చూసుకోండి. అయిపోయింది అంటున్నారు టీటీ గారు. శాంక్షన్ కూడా శాంక్షన్ అయిపోయింది. మీకు ఇంకా ప్రింటింగ్ రావడం ఒకటే ఉంది, అది వచ్చేస్తుంది త్వరలో. అలాగే ఇక్కడ ఉన్న 32 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇప్పుడు పూరీళ్ళు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ 32 మందిలో కానీ మిగతా వాళ్ళు కానీ పూరీళ్ళు ఉండేవాళ్ళు అందరూ పూరీళ్ళే. ఒక 5 ఏళ్ళు అన్ని పూరీళ్ళే. ఓకే.